హాయ్ వేస్ ఎవరు వాచింగ్ ఎక్స్ప్లోర్ విత్ మీ. ఇంకా నేను మీ ప్రదీప్. ఈ కాంప్లెక్స్లో మనం మెయిన్గా చెప్పుకునేది ఈ కుతుబ్ మినార్. దీనిని కుతుబ్ మినార్ ఇంకా కుతాబ్ మినార్ అని కూడా పిలుస్తారంట. దీన్ని కూడా ఇక్కడ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేయించడానికి కారణం ఇది ఒక విక్టరీ టవర్, అంటే విజయానికి చిహ్నంగా ఈ టవర్ని బిల్డ్ చేయించారు. ఇది ప్రజెంట్ తోమర్ రాజ్పుత్లచే స్థాపించబడిన ఢిల్లీలోని ఓల్డెస్ట్ ఫోర్ట్ అయిన లాల్ కోట్ ఫోర్ట్ ఉన్న ప్రదేశంలో ప్రజెంట్ ఇది ఉంది. దీని లోపల కింద నుంచి పైకి వెళ్ళడానికి టోటల్గా 399 స్టెప్స్ ఉన్నాయంట. ఈ కుతుబ్ మినార్ ప్రజెంట్ యునెస్కో హ్యాండ్ ఓవర్లో ఉంది. ఈ కుతుబ్ మినారే కాదు, ఈ కుతుబ్ కాంప్లెక్స్ మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లోనే ఉంది. సో ఇది ప్రజెంట్ వరల్డ్ హెరిటేజ్ సెంటర్. ఇంకా దీన్ని బిల్డ్ చేసిన ఇయర్ 1199 CE టు 1220 CE. ఇక్కడ CE అంటే కామన్ ఎరా లేదంటే కరెంట్ ఎరా. ఈ కుతుబ్ మినార్ ఎత్తు 238 అడుగులు ఉంటుందంట. ఈ కుతుబ్ మినార్ టోటల్గా ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ స్టైల్లోనే బిల్డ్ చేశారంటారు. కానీ నాకెందుకో దీన్ని అబ్జర్వ్ చేస్తుంటే హిందూ ఆర్కిటెక్చర్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేసినట్లు అనిపిస్తోంది. ఈ కుతుబ్ మినార్ని కన్స్ట్రక్షన్ చేయించింది, అంటే ఈ కుతుబ్ మినార్ కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేయించింది కుతుబుద్దీన్ ఐబక్. కానీ కంప్లీట్ చేయించింది మాత్రం ఇతని అల్లుడైన ఇల్తుత్మిష్. 1199లో స్టార్ట్ చేస్తే 1220లో ఇది కంప్లీట్ అయింది. ఈ కుతుబ్ మినార్కి సంబంధించిన కన్స్ట్రక్షన్కి ఇన్స్పిరేషన్ ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్లోని జామ్ మినార్ అంటారు. ఈ జామ్ మినార్ హైట్ 62 మీటర్స్ ఉంటుందంట. ఈ జామ్ మినార్ కూడా ప్రజెంట్ యునెస్కో హ్యాండ్ ఓవర్లోనే ఉంది. సో ఇది కూడా వరల్డ్ హెరిటేజ్ సెంటరే. కాకపోతే పూర్తిగా పాడైపోయిందంట, ఏ క్షణంలో అయినా పడిపోవచ్చు అని విన్నాను. అంతేకాదు ఈ జామ్ మినార్ ఉన్న ప్లేస్కి వెళ్ళడం కూడా చాలా టఫ్ అని కూడా విన్నాను. దీన్ని 1190లో పూర్తిగా కాల్చిన ఇటుకలతో బిల్డ్ చేశారంట. ఈ కన్స్ట్రక్షనే ప్రజెంట్ ఢిల్లీలో ఉన్న కుతుబ్ మినార్కి ఇన్స్పిరేషన్. మనందరికీ దుబాయ్ బుర్జ్ గురించి తెలుసు. ఆగస్ట్ 15 రోజు మన ఇండియన్ ఫ్లాగ్ని ఈ బుర్జ్ పైన లైటింగ్స్తో అరేంజ్ చేస్తారు. ఇక్కడ ఇమేజ్లో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇలా మన ఇండియన్ ఫ్లాగ్నే కాదు, వీళ్ళకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉన్న కంట్రీస్కి సంబంధించిన స్పెషల్ డేస్లలో ఆ స్పెషల్ డేకి సంబంధించిన ఈవెంట్స్ని వీళ్ళు ఈ విధంగా ఫ్లాష్ లైట్స్ రూపంలో ఈ దుబాయ్ బుర్జ్ మీద ప్రజెంట్ చేస్తారు. ఈ విషయం మీకు నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ఎలా అయితే ఫ్లాష్ లైట్స్ని యూజ్ చేసి ఈ స్పెషల్ క్యారెక్టర్స్ని దుబాయ్ బుర్జ్ మీద ప్రజెంట్ చేస్తున్నారో, మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా ఆ కంట్రీ ఫ్లాగ్ డిజైన్లా ఈ కుతుబ్ మినార్ని ఫ్లాష్ లైట్స్తో డెకరేట్ చేసి ప్రజెంట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మెక్సికో సెప్టెంబర్ 2023లో ఆ కంట్రీకి సంబంధించిన 213వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆ కంట్రీకి సంబంధించిన ఫ్లాగ్ని ఈ కుతుబ్ మినార్ మీద ప్రజెంట్ చేశారు. అలాగే అక్టోబర్ 30న రిపబ్లిక్ ఆఫ్ టర్కీ యొక్క ఫ్లాగ్ కూడా ఈ కుతుబ్ మినార్ పైన ఇల్యూమినేట్ చేయబడింది. అంటే అది ఆ కంట్రీ 100th యానివర్సరీ. ఇంకా ఈ కుతుబ్ మినార్ కన్స్ట్రక్షన్ గురించి చెప్పాలంటే ఇది ఈ కుతుబ్ కాంప్లెక్స్లో జరిగిన రెండో కన్స్ట్రక్షన్. ఫస్ట్ కన్స్ట్రక్షన్ కవ్వత్ ఉల్ ఇస్లాం మసీదు, సెకండ్ ఈ కుతుబ్ మినారే. ఈ టవర్కి కుతుబ్ మినార్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఈ టవర్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసిన కుతుబుద్దీన్ ఐబక్ పేరు మీదే ఈ టవర్కి కుతుబ్ మినార్ అని పేరు పెట్టారని చాలామంది చెప్తారు. ఇది ఈ టవర్కి సంబంధించిన పేరు మీద ఉన్న ఫస్ట్ థియరీ. ఇంకా సెకండ్ థియరీ గురించి చెప్పాలంటే ఈ టవర్ని కంప్లీట్ చేసింది షంసుద్దీన్ ఇల్తుత్మిష్. ఇతను ఖ్వాజా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి అనే సూఫీ సెయింట్కి భక్తుడు. సో ఈ సెయింట్ పేరు మీద ఈ ఇల్తుత్మిష్ ఈ మినార్కి కుతుబ్ మినార్ అని పేరు పెట్టారని కూడా చెప్తారు. ఇది సెకండ్ థియరీ. ఆల్రెడీ చెప్పాను ఈ కుతుబ్ మినార్ హైట్ 72.5 మీటర్స్ అని. ఇటుకలతో నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన మినార్ ఇది. అలాగే బేస్మెంట్ డయామీటర్ 47 ఫీట్స్. ఈ టవర్ కింద నుంచి పైకి వెళ్ళే కొద్దీ కొంచెం సన్నగా మారుతుంది. సో ఫైనల్గా పైకి రీచ్ అయ్యేసరికి దీని డయామీటర్ 2.7 మీటర్సే ఉంటుంది, అంటే 9 ఫీట్సే ఉంటుంది. ఈ టవర్ లోపల కింద నుంచి మనం పైకి వెళ్ళడానికి 379 స్టెప్స్ ఉంటాయని ఆల్రెడీ చెప్పాను. ఇవన్నీ స్పైరల్గా ఉంటాయంట, అంటే డిజైన్ స్పైరల్గా ఉంటుంది. ఈ టవర్ కొంచెం బెండ్ అయి ఉంటుంది, అంటే 65 సెంటీమీటర్స్ వరకు బెండ్ అయి ఉంటుంది. ఇలా బెండ్ అయి ఉండడం వల్ల ఈ టవర్కి ఉన్న డేంజర్ అంటూ ఏమీ లేదు, ఇది సేఫ్గానే ఉంది. 1981 డిసెంబర్ 4th ఈ కుతుబ్ మినార్ మర్చిపోలేని రోజు అది. ఆ రోజున ఇక్కడ ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది, అంటే ఒక తొక్కిసలాట జరిగింది. దానికి కారణం ఈ టవర్లో పవర్ ఫెయిల్యూర్ అని చెప్తారు. అప్పట్లో ఈ టవర్ లోపలికి అలో చేసేవాళ్ళు. అంతేకాదు ఇక్కడున్న స్టెప్స్ ద్వారా మనం ఈ టవర్ పైకి కూడా వెళ్ళడానికి అలో ఉన్నింది. ఆ రోజు ఈ టవర్ పైకి వెళ్ళడానికి చాలామంది ఈ టవర్ లోపల ఉన్నారంట. ఆ టైంలో పవర్ కట్ అయిందంట. కొంతమంది ఈ చీకటికి భయపడి ఈ టవర్ కూలిపోతోంది అని గట్టిగా అరవడం మొదలుపెట్టారంట. అప్పుడు ఇక్కడ తొక్కిసలాట జరిగి నియర్లీ 45 మెంబర్స్ దాకా చనిపోయారంట. ఆ యాక్సిడెంట్ తర్వాత ఈ టవర్ లోపలికి ఎవరిని అలో చేయడం లేదు అని విన్నాను. మేము వెళ్ళినప్పుడు ఈ టవర్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నారు. ఈ టవర్ చుట్టూ ఒక ఫెన్సింగ్ కూడా ఉండింది. పైగా బాగా వర్షం పడుతుండడం వల్ల నేను ఈ టవర్ దగ్గర కూడా వెళ్ళలేకపోయాను.
ఇంకా 1505లో ఢిల్లీలో వచ్చిన భూకంపం వల్ల కుతుబ్ మినార్ చాలా వరకు డ్యామేజ్ అయిందంట. తర్వాత సికిందర్ లోడి ఈ కుతుబ్ మినార్కి మరమ్మతులు చేయించారంట. అలాగే 1803లో కూడా ఒక పెద్ద భూకంపం వచ్చిందంట. అప్పుడు కూడా ఈ టవర్ చాలా డ్యామేజ్ అయిందంట. తర్వాత 1828లో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి చెందిన మేజర్ రాబర్ట్ స్మిత్ ఈ కుతుబ్ మినార్కి రిపేర్స్ చేయించారంట. ఈ కుతుబ్ మినార్లో టోటల్గా 5 ఫ్లోర్స్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ని బిల్డ్ చేయించింది కుతుబుద్దీన్ ఐబక్. తర్వాత 3 ఫ్లోర్లని బిల్డ్ చేయించింది ఇల్తుత్మిష్. 1369లో ఈ కుతుబ్ మినార్ పైన ఒక పిడుగు పడిందంట. అప్పుడు 4th ఫ్లోర్ చాలా వరకు డ్యామేజ్ అయిందంట. దీనిని ఫిరోజ్ షా తుగ్లక్ రిపేర్ చేయించి ఆ తర్వాత దీనిపైన 5th ఫ్లోర్ కూడా ఆయనే బిల్డ్ చేయించారంట. సో ఈ కుతుబ్ మినార్లో టోటల్గా 5 ఫ్లోర్స్ ఉంటాయి. ఈ కుతుబ్ మినార్ లాంటి కన్స్ట్రక్షన్ ఢిల్లీలో ఇంకోటి కూడా ఉంటుంది. దీనిని మినీ కుతుబ్ మినార్ అంటారు. ఇది ఈ కుతుబ్ మినార్ కన్నా చిన్నదిగా ఉంటుంది. దీన్ని షాజహాన్ 1650లో బిల్డ్ చేయించారు. దీన్ని మినీ మినార్, చోటా మినార్, కౌసల్ మినార్, హస్తల్ కిలాత్ అని ఇలా డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తుంటారంట. కాకుంటే ఇది ఢిల్లీలో వేరే ప్లేస్లో ఉంటుంది, ఈ కుతుబ్ కాంప్లెక్స్లో లేదు. ఇంకా ఈ కుతుబ్ మినార్ని బిల్డ్ చేయడానికి యూజ్ చేసిన స్టోన్స్ రెడ్ అండ్ గ్రే కలర్ శాండ్ స్టోన్స్. 1981లో ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగిందని చెప్పాను కదా, దానికన్నా ముందు 1946లో కూడా ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగిందంట. 1946 డిసెంబర్ 8న ఇక్కడ ఒక లేడీ తన 2 పమేరియన్ పెట్స్తో పైన నుంచి కింద పడి చనిపోయారంట ఈ కుతుబ్ మినార్లో. ఇవన్నీ ఈ కుతుబ్ మినార్ కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఈ కుతుబ్ మినార్ కన్స్ట్రక్షన్లో మనకు 5 ఫ్లోర్స్ కనిపిస్తాయని ఆల్రెడీ చెప్పాను. ఈ 5 ఫ్లోర్స్ కూడా అన్నీ ఒకే డిజైన్లో ఉండవు, ఒక్కొక్క ఫ్లోర్ ఒక్కొక్క డిజైన్లో ఉంటుంది. ఈ కుతుబ్ మినార్ గోడలపైన చాలా శాసనాలు ఉన్నాయంట. అవన్నీ కూడా ఆ కాలానికి సంబంధించినటివే. ఆల్రెడీ చెప్పాను ఈ కుతుబ్ మినార్ కన్స్ట్రక్షన్ జరగడానికి కారణం వాళ్ళ విజయానికి గుర్తుగా అని. వీళ్ళు ఢిల్లీని పరిపాలించిన చివరి రాజుల్ని ఓడించి ఆ విజయానికి చిహ్నంగా ఇక్కడ ఈ కుతుబ్ మినార్ కన్స్ట్రక్షన్ని బిల్డ్ చేశారంట. అంటే ఢిల్లీని పరిపాలించిన చివరి హిందూ పాలకుడు పృథ్వీరాజ్ చౌహాన్ పైన విజయానికి గుర్తుగా కుతుబుద్దీన్ ఐబక్ ఈ కన్స్ట్రక్షన్ని స్టార్ట్ చేయించారంట. నాకు మాత్రం ఈ కుతుబ్ మినార్ కన్స్ట్రక్షన్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఇది రౌండ్గానే ఉంటుంది, ఒక టవర్ లాగే ఉంటుంది. కాకపోతే మనం ఈ మినార్ని ఏరియల్ వ్యూ నుంచి చూడగలిగినట్లయితే మనకు ఈ మినార్ ఒక తామరపు ఆకారంలో కనిపిస్తుంది. అలా డిజైన్ చేశారు ఈ కుతుబ్ మినార్ చుట్టూ వీళ్ళు. అది నాకు చాలా హైలైట్గా అనిపించింది. అండ్ ఇండియాలో ఉన్న గ్రేటెస్ట్ కన్స్ట్రక్షన్స్లో ఇది కూడా ఒకటి. ఫైనల్గా వీళ్ళు ఈ కుతుబ్ మినార్ని కన్స్ట్రక్ట్ చేయడానికి కారణం ఒకటి, ఈ కుతుబ్ మినార్ కాంప్లెక్స్లో ఉన్న కవతుల్ ఇస్లాం మసీదులో ప్రార్థనలు జరిగేటప్పుడు అందరినీ పిలవడం కోసం, 2 వీళ్ళ విజయానికి గుర్తుగా, 3 వీళ్ళ రాజవంశం చాలా గ్రేట్ అని చెప్పుకోవడం కోసం. అందుకే వీళ్ళు ఈ టవర్ని ఇంత భారీ సైజులో బిల్డ్ చేయించారు. కాకుంటే ఇది కూడా నార్మల్ టవరే. ఆల్రెడీ మనం అన్ని మసీదుల్లో చూసే టవర్స్ మాదిరే ఇది కూడా ఒక టవర్. కాకుంటే మన ఇండియాలో హైలైట్గా చెప్పుకునే కన్స్ట్రక్షన్స్లో ఇది కూడా ఒకటి. అలాగే ఢిల్లీ అంటే గుర్తొచ్చే కన్స్ట్రక్షన్స్లో ఈ కుతుబ్ మినార్ మెయిన్గా ఉంటుంది. కానీ నాకు మాత్రం ఈ కుతుబ్ కాంప్లెక్స్లో హైలైట్గా కనిపించింది ఆ ఐరన్ పిల్లరే. ఆల్రెడీ చెప్పాను ఈ ఐరన్ పిల్లర్ హైట్ 7.21 మీటర్స్ అని. ఇది పైకి కనిపించే 7.21 మీటర్సే కాకుండా భూమి లోపలికి 3.8 అడుగుల లోతు వరకు పాతిపెట్టబడి ఉందంట. అలాగే ఈ ఐరన్ పిల్లర్ పైన కూడా ఆ కాలం నాటి చాలా ఇన్కెప్షన్స్ ఉన్నాయంట. నేను ఈ పిల్లర్ గురించి చిన్నప్పుడెప్పుడో చదువుకున్నాను, ప్రజెంట్ చూస్తున్నాను. నాకైతే చాలా అమేజింగ్గా అనిపించింది. ఇంకా ఈ కుతుబ్ కాంప్లెక్స్లో ఉన్న మిగిలిన కన్స్ట్రక్షన్స్ గురించి చెప్పాలంటే ఇమామ్ జమీన్ సమాధి. ఇక్కడ ఇమామ్ జమీన్ అంటే 16th సెంచరీకి చెందిన ఇస్లామిక్ మత గురువు. ఈయన అసలు పేరు మహమ్మద్ అలీ. ఈ కుతుబ్ కాంప్లెక్స్లో ఈయనకి సంబంధించిన ఒక సమాధి కూడా ఉంది. ఇక్కడ ఇమామ్ జమీన్ అంటే ప్రధాన పూజారి అని అర్థం. ఈయన సికిందర్ లోడి పీరియడ్లో తుర్కిస్తాన్ నుంచి ఢిల్లీకి వలస వచ్చాడని, ఆ తర్వాత ఇక్కడ ఉన్న కవాతుల్ ఇస్లాం మసీదుకు ఇమాం అంటే ప్రధాన పూజారి అయ్యారని అందరూ చెబుతారు. ఈ ఇమామ్ జమీన్ సమాధికి ఎంట్రన్స్ పైన ఒక శాసనం ఉంది. ఈ శాసనం ప్రకారం ఈ ఢిల్లీని మొఘల్ వంశరాజు హుమయూన్ పరిపాలించేటప్పుడు ఈ సమాధి కన్స్ట్రక్షన్ జరిగిందంట. అంటే ఈ కుతుబ్ కాంప్లెక్స్లో లాస్ట్గా కన్స్ట్రక్ట్ జరిగింది ఈ సమాధే. నేను విన్నదాని ప్రకారం ఈ సమాధిని ఈ జమీనే నిర్మించుకున్నారంట. అంటే ఆయన సమాధిని ఆయనే నిర్మించుకున్నారంట. ఈ సమాధి కన్స్ట్రక్షన్ జరిగే టయానికి ఆయన ఇంకా చనిపోలేదు. ఆయన చనిపోయిన డేట్ 1539లో. ఈ సమాధి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన డేట్ 1538లో. నాకెందుకో ఈ టాపిక్ కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఇంకా ఈ కుతుబ్ కాంప్లెక్స్లో ఉన్న ఇంకొక కన్స్ట్రక్షన్ అల్లావుద్దీన్ ఖిల్జీ సమాధి, ఇంకా మదర్సా. ఇక్కడ మదర్సా అంటే ఏం లేదు, ఇదొక ఇస్లామిక్ పాఠశాల అంతే. ఈ ఇస్లామిక్ స్కూల్ని 1315లో అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించారంట. ఈ మదర్సా లోపలే ఆయనకు సంబంధించిన సమాధి కూడా ఉంది ప్రజెంట్.
ఇండియాలో ఇలా మదర్సాలో సమాధి ఉన్న కన్స్ట్రక్షన్ ఇదొకటే అంట. రీసెంట్గా బాలీవుడ్లో ఒక మూవీ వచ్చింది పద్మావత్ అని. ఆ పద్మావత్ మూవీలో ఉన్న అల్లావుద్దీన్ ఖిల్జీ ఇతనే. అదేంటో కానీ నా బ్యాడ్ లక్, నేను ఈ ప్లేస్కి వెళ్ళినప్పటి నుంచి కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉంది. చాలా సఫర్ అయ్యాను నేను ఈ ప్లేస్ని విజిట్ చేయడానికి. ఒక పక్క కెమెరాని ప్రొటెక్ట్ చేయాలి, ఇంకో పక్క వీడియోని రికార్డ్ చేయాలి. వర్షం పడుతుంది కదా, ఇక్కడ చాలా కూల్గా ఉంటుందేమో అట్మాస్ఫియర్ అంటే, అలా ఏం లేదు. నాకైతే భయంకరమైన స్వెట్టింగ్, అంత టెంపరేచర్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ వ్యూలో చూడండి, మీకు కుతుబ్ మినార్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో తెలుస్తుంది. ఈ కుతుబ్ మినార్ కన్స్ట్రక్షన్ స్ట్రక్చర్ కూడా మీకు ఈ వ్యూలో బాగా అర్థమవుతుంది. ఈ పిల్లర్కి దగ్గరగా వెళ్ళి నిలబడుకుంటే మనుషులు చూడండి ఎంత చిన్నగా ఉన్నారో. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ కన్స్ట్రక్షన్ ఎంత పెద్దదో. వర్షం పడుతున్నా మ్యాక్సిమం ఈ కాంప్లెక్స్లో ఉన్న అన్ని కన్స్ట్రక్షన్స్ని కవర్ చేయడానికి చాలా ట్రై చేశాను. నాకు తెలిసి మ్యాక్సిమం ఈ కాంప్లెక్స్లో ఉన్న అన్ని ప్లేసెస్ని కవర్ చేశాను. ఇంకా ఈ కుతుబ్ మినార్కి కొంచెం దూరంలో, అంటే ఒక 500 మీటర్స్ దూరంలో మనకు అదమ్ ఖాన్ అని ఒక అతని డోమ్ కూడా ఉంది. ఇతను ఎవరంటే మొఘల్ సామ్రాజ్యంలోని అక్బర్ యొక్క పెంపుడు తమ్ముడు. ఇతని గురించి తెలియాలంటే బాలీవుడ్లో ఒక మూవీ వచ్చింది జోధా అక్బర్ అని. ఆ మూవీలో ఇతని క్యారెక్టర్ ఉంటుంది. ఇతన్ని అక్బరే స్వయంగా చంపిస్తాడు. దానికి కారణం కూడా ఉంటుంది. ఆ చంపించడం కూడా కోటపై నుంచి అతను చనిపోయేంత వరకు కిందకి తోయించి మరీ చంపిస్తాడు. ఈ అదమ్ ఖాన్ ఎవరు అనేది కొంచెం క్లియర్గా చెప్పాలంటే, అక్బర్ని పెంచిన పెంపుడు తల్లి, ఆమె పేరు మహం అంగా. ఆమెకి సొంత కుమారుడు ఈ అదమ్ ఖాన్. ఈ అదమ్ ఖాన్ సమాధి దగ్గరే ఈయన తల్లి అయిన మహం అంగా సమాధి కూడా ఉంది. ఈ అదమ్ ఖాన్ సమాధిని అక్బరే కన్స్ట్రక్ట్ చేయించారని చెబుతారు. ఈ అదమ్ ఖాన్ సమాధి దగ్గర నుంచి మనకు కుతుబ్ మినార్ కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్నదే ఇమాం జమీన్ సమాధి. ఈ వర్షం వల్ల ఈ ప్లేస్కి రావడానికి నేను రన్నింగ్లో వచ్చాను, అందుకే ఈ ప్లేస్లో వీడియో కొంచెం ఫాస్ట్గా మూవ్ ఉంటుంది. ఇంకా 1813లో ఈ అదమ్ ఖాన్ సమాధిని బ్లేక్ ఆఫ్ బెంగాల్ సివిల్ సర్వీస్ అనే బ్రిటిష్ గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసర్ స్టే చేయడానికి తన హౌస్లా యూజ్ చేశారంట. అందుకోసం ఇక్కడున్న సమాధుల్ని కూడా తీయించేశారంట. ఆ తర్వాత ఈ కన్స్ట్రక్షన్ని బ్రిటిష్ గవర్నమెంట్ పోలీస్ స్టేషన్గా, గెస్ట్ హౌస్గా, అలాగే పోస్ట్ ఆఫీస్గా కూడా యూజ్ చేశారంట కొద్ది రోజులు. ఈ కుతుబ్ కాంప్లెక్స్కి దగ్గరలో ఉన్న ఇంకొక టోమ్ బాల్బన్ టోమ్. ఇది కుతుబ్ కాంప్లెక్స్ నుంచి 1.8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఈ కన్స్ట్రక్షన్ చాలా వరకు పాడైపోయింది. ఇక్కడ చూడడానికి మనకేం పెద్దగా కనిపించదు. అతని సమాధి ఇంకా అతని కొడుకు సమాధి మాత్రమే ఇక్కడ మనకు హైలైట్గా కనిపిస్తాయి. కన్స్ట్రక్షన్ మాత్రం చాలా వరకు పాడైపోయింది. ఈ కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఈ కన్స్ట్రక్షన్కి ఉన్న ఆర్చే ఫస్ట్ ఇండియాలో ఇస్లామిక్ ఆర్చ్ అంట. కానీ ప్రజెంట్ అది పూర్తిగా పడిపోవడం వల్ల ఈ కుతుబ్ కాంప్లెక్స్లోని అలై దర్వాజాకు ఉన్న ఆర్చే ప్రజెంట్ ఇండియాలో ఉన్న ఇస్లామిక్ ఆర్కిటెక్చర్కి సంబంధించిన ఫస్ట్ ఆర్చ్ అని చెబుతారు. ఇంకా ఈ బాల్బన్ గురించి చెప్పాలంటే ఢిల్లీని పరిపాలించిన బానిస రాజవంశంలో ప్రముఖ పాలకులలో ఇతను కూడా ఒకడు. ఈయన సమాధి ఇక్కడ ఉందని 20th సెంచరీలో కనుక్కున్నారంట. ఈ కుతుబ్ మినార్ కాంప్లెక్స్కి దగ్గరలో ఉన్న ఇంకొక కన్స్ట్రక్షన్ జమాలి కమాలి మసీదు మరియు సమాధి కూడా. ఇది కూడా ఈ కుతుబ్ మినార్ కాంప్లెక్స్ నుంచి 1.8 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇక్కడ జమాలి అంటే ఇతను ఒక సూఫీ సన్యాసి, అలాగే కమాలి అంటే ఇతను ఈ సూఫీ సన్యాసికి శిష్యుడు అంటారు. ఇంకొన్ని కథల ప్రకారం వీళ్ళు మగవాళ్ళే అయినప్పటికీ వీరిద్దరూ ప్రేమికులని అంటారు, ఎందుకంటే వీరిద్దరి సమాధులు అక్కడ అలా ఉంటాయంట. ఈ మసీదు ఇంకా ఈ సమాధుల కన్స్ట్రక్షన్ 1528-29 మధ్యలో జరిగిందని చెబుతారు. అదేంటో వీళ్ళు చనిపోకముందే వీళ్ళ సమాధుల్ని వీళ్ళు బిల్డ్ చేయించుకుంటారు. ఇక్కడ జమాలి అనే అతను కూడా తన సమాధిని తను చనిపోకముందే కన్స్ట్రక్ట్ చేయించుకున్నారంట. ఎందుకంటే ఈ సమాధిని కన్స్ట్రక్ట్ చేసిన డేట్ 1529, ఆయన చనిపోయిన డేట్ 1535. ఇంకా ఈ కుతుబ్ కాంప్లెక్స్కి దగ్గరలో మొఘలులకు సంబంధించిన కొన్ని కన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయి. అందులో ఫస్ట్ది జాఫర్ మహల్. ఇది ఒక గెస్ట్ హౌస్, అంటే సమ్మర్ గెస్ట్ హౌస్ మొఘలులకి. ఇంకొక ప్లేస్ జహజ్ మహల్. ఇది లోడీ వంశానికి సంబంధించిన ఒక కన్స్ట్రక్షన్, అంటే ఆ కాలం నాటి రిసార్ట్ అంటారంట. అలాగే ఇంకొక ప్లేస్ సూఫీ సెయింట్ కుతుబుద్దీన్ బక్తియార్ కాకి యొక్క దర్గా. ఒక థియరీ ప్రకారం ఇతని పేరు మీద కూడా కుతుబ్ మినార్కి కుతుబ్ మినార్ అనే పేరు వచ్చిందని కూడా చెబుతారు. ఈ దర్గాకి దగ్గరలోనే మొఘల్ చక్రవర్తులకు సంబంధించిన సమాధులు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం రెడ్ ఫోర్ట్లో చూసినట్లు మోతీ మసీద్ అనే మసీదు కూడా ఇక్కడ కూడా ఉంది. దీని పేరు కూడా మోతీ మసీదే. ఇది కూడా మనకు చూడడానికి తెల్లగానే ఉంటుంది. ఈ మసీదు కూడా కుతుబుద్దీన్ బక్తియార్ కాకి దర్గాకు దగ్గరలోనే ఉంటుంది. ఈ మసీదుని 1709లో మొఘల్ చక్రవర్తి బహదూర్ షా 1 కాలంలో నిర్మించారంట. ఇవన్నీ కుతుబ్ కాంప్లెక్స్కి కొంచెం దూరంలో ఉన్న ఈ కుతుబ్ కాంప్లెక్స్ని చూడడానికి వచ్చిన వాళ్ళు వీటన్నిటిని కూడా విజిట్ చేస్తారు. సో ఈ ఏరియా మొత్తాన్ని కుతుబ్ కాంప్లెక్స్ అంటున్నారు. ఇంకా మనం ఈ కుతుబ్ కాంప్లెక్స్ని చేరుకోవడానికి బెస్ట్ వే కుతుబ్ మినార్ మెట్రో. ఈ కుతుబ్ కాంప్లెక్స్ మెట్రో రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది. సో మనం ఈజీగా ఆటోలో వెళ్ళిపోవచ్చు.
ఢిల్లీ వెళ్ళి ఈ ప్లేస్ని విజిట్ చేయాలి అనుకునే వాళ్ళకి నేను ఇచ్చే అడ్వైస్, సమ్మర్లో మాత్రం ఇక్కడికి వెళ్ళకండి. ఇంత టెంపరేచర్స్ని నేను ఎక్కడ చూడలేదు. ఒక పక్క వర్షం పడుతోంది, ఇంకో పక్క నాకు చెమటలు కారిపోతున్నాయి. ఫోటోగ్రఫీ అంటే ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక మంచి డెస్టినేషన్. నేనైతే చాలా ఫొటోస్ తీశాను ఇక్కడ. ఇంత టెంపరేచర్ ఉన్నా నాకైతే ఈ ప్లేస్ చాలా బాగా నచ్చేసింది. ఎందుకంటే ఇక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్ ఆ విధంగా ఉన్నాయి. అంతా ఓకే, కానీ వీళ్ళు ఈ కన్స్ట్రక్షన్ చేయడానికి ఎంచుకున్న వే మాత్రం నాకు నచ్చలేదు. ఎందుకంటే ఇదొక హిందూ టెంపుల్ కాంప్లెక్స్. అండ్ వన్ మోర్ ఏంటంటే టెంపుల్స్ని పడగొట్టి ఆ టెంపుల్కి సంబంధించిన పిల్లర్స్ని యూజ్ చేసి వీళ్ళ కన్స్ట్రక్షన్స్ని, అంటే ఈ మసీదుల్ని, ఈ మినార్లని, ఇంకా కొన్ని సమాధులను కూడా కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా వీళ్ళు ఎంత క్రూయల్గా బిహేవ్ చేశారంటే ఈ టెంపుల్లో ఉన్న విగ్రహాలని వీళ్ళు ఈ మసీదుల ముందు మెట్లులాగా యూజ్ చేశారంట. అవి ఇప్పటికి కూడా ఆలయ దర్వాజా కింద ఉన్నాయని విన్నాను. 2 రాగి హిందూ విగ్రహాలు. ఎంతవరకు నిజమో నాకు తెలియదు, బట్ విన్నాను, నేను చూడలేదు. కానీ ఇక్కడ హిందూ టెంపుల్కి సంబంధించిన చాలా మెమరీస్ ఉన్నాయి. అంటే మిగిలిన కన్స్ట్రక్షన్స్ అవి మనకు ఈజీగా కనిపిస్తాయి, బట్ మనం వెతకాల్సిన పని లేదు. అవి నా లాస్ట్ వీడియోలో అండ్ ఈ వీడియోలో కూడా చాలా వరకు కవర్ చేశాను. ఈ కన్స్ట్రక్షన్స్ జరిగిందంతా రాజుల కాలం, నియర్లీ 1000 years బ్యాక్. మనం ఏమీ థింక్ చేయలేం వీటి గురించి. ఆ కాలం ఎలా ఉండిందో, వాళ్ళ నాలెడ్జ్ ఎలా ఉండిందో మనకు తెలియదు. మీకు ఈ ఏరియా హిస్టరీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా గైడ్స్ని హైర్ చేసుకోండి. ఇక్కడ చాలామంది గైడ్స్ ఉన్నారు. ఈ కుతుబ్ కాంప్లెక్స్కి అవుట్ సైడ్ టికెట్ కౌంటర్ దగ్గర ఒక క్యాంటీన్ కూడా ఉంది. దయచేసి దాని జోలికి మాత్రం వెళ్ళకండి. ఫుడ్ అయితే అస్సలు బాలేదు, డ్రింక్స్ వరకు ఓకే. ఈ ప్లేస్ని విజిట్ చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఫిట్నెస్తో వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ చాలాసేపు మనం నడవాలి, నడిచే తిరగాలి ఈ ఏరియా మొత్తం. అలాగే లోపలికి వెళ్ళేటప్పుడు మీతో పాటు వాటర్ బాటిల్ని ఖచ్చితంగా తీసుకెళ్ళండి. స్నాక్స్ కూడా తీసుకెళ్తే ఇంకా బెటర్, ఎందుకంటే కుతుబ్ కాంప్లెక్స్ లోపల ఎటువంటి షాప్స్ లేవు. ఓకే, నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.